గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. చిరావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంట్లో పెద్దవాళ్ళు సంతోషంగా ఉండాలంటే ముందు పిల్లలు సంతోషంగా ఉండాలి. పిల్లలకి ఏమైనా అనారోగ్యం లాంటిది వచ్చినా, ఇంట్లో పిల్లలు చికాకు చేసినా పెద్దవాళ్ళకి ముందు మనశ్శాంతి ఉండదు. అందుకని ముందు పిల్లలు బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది. కాబట్టి చిన్న పిల్లల గురించి చిన్న చిన్న పరిహారాలు చెప్తాను, మీరు చిన్నగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు స్కూల్కి వెళ్ళొచ్చి సాయంత్రం అయ్యేటప్పటికి బయటికి వెళ్ళిపోయి ఆడుకుని చీకటి పడేటటువంటి సమయానికి ఇంటికి చేరుకున్నటువంటి పిల్లలు దెబ్బలు తగిలించుకుని వచ్చినా, లేదా అలసిపోతున్నట్లు బాగా అలసిపోతున్నట్టు కనపడినా, లేదా నిద్ర పట్టకుండా అటు ఇటు దొల్లుతున్నా, లేదా నిద్రలో ఒక్కసారిగా ఏడుస్తూ లేచినా, లేదా చిన్నపిల్లలు ఎప్పుడూ ఏడుస్తూ కనపడినా కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడానికి ప్రయత్నం చేయండి. ఆ పరిహారాలను పాటిస్తే పిల్లలు చక్కగా సంతోషంగా ఆరోగ్యంగా ఆడుకుంటారు. అవేమిటాయి అంటే, ముందు మీ పిల్లలకి ఎర్ర మొలతాడు కట్టండి. ఎందుకంటే దృష్టి దోషాలు ఏవైనా ఉంటే కనుక ఆ ఎర్ర మొలతాడు తొలగిస్తుంది. అదేవిధంగా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడో వచ్చేటప్పుడో ఆడుకునేటప్పుడో తొక్కకూడనటువంటి తొక్కుళ్ళు తొక్కడం వల్ల, అంటే దిష్టి తీసి పారేస్తుంటారు కొంతమంది బుద్ధి లేకుండా, దిష్టి తీసేసి రోడ్ల మీద పారేస్తుంటారు. నిమ్మకాయలని అవని ఇవని ఎప్పుడూ కూడా అలా రోడ్ల మీద పారేయకూడదు. ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో వేయాలి. కాకపోతే కొంతమందికి జ్ఞానం ఉండదు. ఇంత అన్నం ఎరుపు రంగు అన్నమో పసుపు రంగు అన్నమో తీసేసి రోడ్డు మీద పాడేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి దోషం రోడ్డు మీద ఎవరికైనా అంటుకుని వెళ్ళిపోతే పర్లేదన్నమాట. వాళ్ళకి అలాంటి పనికిమాలిన వాళ్ళు ఉంటారు కాబట్టి పాపం పిల్లలకి తెలియక అలాంటివి తొక్కుతూ ఉంటారు. కాబట్టి అలాంటి తొక్కుళ్ళ వల్ల ఏవైనా దోషాలు దుష్టగ్రహాలు ఇంట్లోకి వస్తే కనుక ఈ ఎర్రమొలతాడు కట్టడం వల్ల అవి పిల్లల జోలికి రాకుండా ఉంటాయి. అదేవిధంగా 10 ఏళ్ల లోపల పిల్లలకి, ఆడపిల్లలైతే ఎడమ అరికాలులో, మగపిల్లలైతే కుడి అరికాలులో కాస్త కాటుక బొట్టు పెట్టండి. స్నానం చేసే స్కూల్కి వెళ్ళే ముందు కాస్త కాటుక బొట్టు పెట్టి పంపించండి. సిగ్గుపడాల్సిన పనో మొహమాటం పడాల్సిన పనో ఏమీ లేదు. ఎందుకంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే కనుక ఈ పరిహారాలు తప్పనిసరిగా పాటించడానికి ప్రయత్నం చెయ్యండి. అరికాల్లో బొట్టు పెట్టి, బొట్టు అంటే కాటుక బొట్టు పెట్టి పంపించండి. అదేవిధంగా పిల్లలకి మీకు బయట షాపుల్లో కానీ మందుల షాపుల్లో కానీ తిలిస్మీ మోతి అని దొరుకుతుంది. చిన్నది ఉంటుంది ఒక తాడుతోటి, అది ఒకటి కట్టండి. దానివల్ల కూడా దుష్టగ్రహ పీడ, గాలి ధూళి పీడ ఉండకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ గాలి ధూళి లాంటివి ముందు పిల్లలకే ఎక్కువ ప్రభావం చూపిస్తాయన్నమాట. అదేవిధంగా ఒక ఎరుపు రంగు ఒక బట్ట తీసుకుని, అంటే జాకెట్ ముక్క ఒకటి తీసుకుని అందులో పీచు తీయనటువంటి ఒక కొబ్బరికాయని పెట్టి అన్ని నవధాన్యాలను పోసి మూట కట్టేసి ద్వారబంధానికి పైన లేదా బూడిద గుమ్మడికాయ కట్టినటువంటి ఉట్టికి పక్కన కట్టేసేయండి. దాని కింద నుంచి పిల్లలు ఇంట్లోకి వెళ్ళడం లేదా బయటికి వెళ్ళడం జరుగుతూ ఉండాలి. బయట నుంచి వచ్చేటప్పుడు దాని కింద నుంచి లోపలికి వచ్చారనుకోండి, వీళ్ళకి ఉన్నటువంటి దుష్టగ్రహ పీడలు ఏమన్నా ఉంటే ఆ కొబ్బరికాయ తీసేస్తుంది అనమాట. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం సమయంలో చక్కగా ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం వెయ్యండి. సాంబ్రాణి అంటే ప్రత్యేకించి నిప్పులు తయారు చేసి ఇంత తతంగా ఏమేమి అక్కర్లేదు. ఈ మధ్యకాలంలో ధూప్ స్టిక్స్ దొరుకుతున్నాయి, సాంబ్రాణి ధూప్ స్టిక్స్. ఒక ధూప్ స్టిక్ ఒకటి వెలిగించి ఉంచండి. సాయంత్రం వేళల్లో ఏ ఇంట్లో అయితే ధూపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి దుష్టగ్రహాలు రాలేవు. అదేవిధంగా పిల్లలు స్నానం చేసేసిన తర్వాత చక్కగా వాళ్ళ చేత దేవుడికి నమస్కారం చేయించండి. సరస్వతీదేవికి, శివుడికి, విష్ణుమూర్తికి, సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేయించండి. అలా చేయించడం వల్ల ఏమవుతుందంటే ఆ దేవతల యొక్క అనుగ్రహం పిల్లలకి సూక్ష్మంగా వచ్చేస్తుంది అనమాట. పెద్దవాళ్ళు దండం పెట్టిన దానికంటే పిల్లలు దండం పెట్టుకుంటే ఫలితం ఉంటుంది. అంటే ఉదాహరణ, మా అబ్బాయి బాగుండాలి, వాడి చదువు బాగా రావాలి అని పెద్దవాళ్ళు పెట్టుకునే దానికంటే దేవుడా నేను బాగుండాలి, నా చదువు బాగుండాలి అని పిల్లలు నిష్కల్మషమైనటువంటి మనసుతో పెట్టేటటువంటి నమస్కారాన్ని, చేసేటటువంటి ప్రార్థనని దేవతలు వెంటనే స్వీకరించి అనుగ్రహించేస్తారు. అందుకని పిల్లల చేత నమస్కారం పెట్టించండి. లేదంటే మా అబ్బాయి స్కూల్ టైం అయిపోతుందండి, వాడు హడావిడిగా ఉంటాడు అనకండి. అవసరమైతే 10 నిమిషాలు ముందే లేపండి. వాళ్ళని లేపి దేవుడి గదిలో నమస్కారం చేయించి వాళ్ళకి ఆరావళి కుంకుమ కానీ,
నాగసింధూరం కానీ గంగ సింధూరం అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క బొట్టు కానీ బొట్టు పెట్టి పంపించండి. పిల్లలకి బొట్టు ఉంటే దృష్టి దోషాలు రావు. పిల్లలకి దృష్టి దోషాలు వచ్చాయంటే వాళ్ళ చదువు మీద ప్రభావం పడిపోతుంది. అందుకని చెప్పి దృష్టి దోషాలు రాకుండా చక్కగా బొట్టు పెట్టి పంపించండి. రాత్రి ఒకటి పడుకునేటప్పుడు ఏం చేస్తారయ్యా అంటే వాళ్ళు పడుకునేటటువంటి మంచం కోడు పక్కన అంత గరిక, పచ్చగడ్డి గరికలా వస్తుంది. గణపతికి పూజ చేస్తున్నాం చూసారా, ఇంత గరిక తీసుకొచ్చి వాళ్ళు పడుకునేటటువంటి మంచం కోడు పక్కన పెట్టండి. పొద్దున్న వాళ్ళు నిద్ర లేచిన తర్వాత మీరు తీసేసి ఎవరో తొక్కనటువంటి ప్రదేశంలో వేసేస్తూ ఉండండి. అలా చేస్తూ ఉంటే కనుక పిల్లలు ఆరోగ్యంగా ఆహ్లాదంగా పెరుగుతారు. పిల్లలు బాగుంటేనే మనం బాగుంటాం. మీరైనా నేనైనా సరే. మన పిల్లలకి అనారోగ్యాలు వచ్చి వాళ్ళకి చదివింది జ్ఞాపకం లేక బాధపడుతూ ఉంటే బాధపడేది పిల్లలు కాదు, మనమే. కాబట్టి మన పిల్లల విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరో మొహమాట పడతారండి, ఎవరో ఉన్నారండి సిగ్గుపడతారండి, ఇలాంటివన్నీ చెప్పకుండా మన పిల్లల్ని మనం కాపాడుకుందాం. మన ఆచార సాంప్రదాయాలని వాళ్ళకి నేర్పుదాం. మీరు మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మన చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా రాబోయేటటువంటి వీడియోలో మనకి భోగి పండగ వస్తుంది సంక్రాంతి నెలలో. ఆ భోగి పండగ రోజున పిల్లల చేత ఏం చేయిస్తే వాళ్ళకి ఆయుర్దాయము, జ్ఞానము, మేధస్సు, తెలివితేటలు విశేషంగా పెరుగుతాయనేటటువంటి విశేషాలని కూడా మనం తరువాయి వీడియోలో తెలుసుకుందాం. జయం.